మెగా ఇంట వారసుడు రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సైన్మా ఇప్పుడు జనవరి 12 తారీఖున సంక్రాంతి బరిలా దిగబోతున్న సంగతి తెలిసింది. అయితే ఇప్పటికే ఈ సైన్మా మీద అంచనాలు భారీగా నెలకొని ఉన్నాయంట. ఈసారి ప్రచారం దేశమంతా చేయబోతున్నారంట. ఇక ముఖ్యంగా ఈ విజయం అనేది శంకర్కు చాలా కీలకమైనది. అందులోనూ ఏదైతే తమిళంలో ఆయన మీద వచ్చిన విమర్శలకు గాను ఆయన ముగింపు పెట్టాలి ఈ హిట్టుతోని అని చెప్పి రంగంలోకి దిగి ఆచితూచి అడుగులేసి మరీ చేసిన సైన్మా అంట. మరోపక్క రామ్ చరణ్ గిట్లా అదే పరిస్థితి అయ్యి, ఎందుకంటే రాజమౌళి సెంటిమెంట్ని బద్దల కొట్టే విధంగా ఈ సైన్మా తొలి ప్యాన్ ఇండియా సోలో విజయం అందుకునేటట్టుగా గేమ్ చేంజర్ నిలవాలని కంకణం కట్టుకున్నాడంట. గిట్లా ఎవరు ఒత్తిళ్ళు వాళ్ళ మీద అయితే ఉన్నది. అయితే సహజంగా ఈ సైన్మా ప్రాంతీయంగా ఇక ఇతర భాషలలో గిట్లా అన్ని రకాలుగా పర్వాలేదు, కానీ తమిళలకు వచ్చేసరికి తెలుగు సైన్మాల మీద ఎక్కువ ఆదరణ దక్కుతలేదంట. ఇక అయితే ఈసారి శంకర్ దర్శకత్వంలో వస్తున్న సైన్మా కాబట్టి ప్రేక్షకులు గిట్లా మస్తుగా ఆశగా ఎదురు చూస్తున్నారంట. మరోపక్క సంక్రాంతి బరిలో దిగబోతున్న తమిళంలో పెద్ద సైన్మా అజిత్ గిట్లా పోటీ పడుతున్నాడు. ఆయన నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ వాయిదా పడ్డ గాని ఆయన ఇంకో సైన్మా నటించిడు విడమి యాడ్చి గదిగిట్లా సంక్రాంతికే విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటన ఇచ్చేసిరు. అంతేకాదు తమిళంలా సంక్రాంతికి రాబోయే విడుదలల్లా గిదే పెద్ద సైన్మా కావడం విశేషం. గట్ల చూసుకుంటే గేమ్ చేంజర్ మీద ఈ సైన్మా ఇక ఆడ పోటీ అయితే తప్పదు, ప్రభావం పడడం ఇట్లా తప్పదు. కానీ ఇప్పుడు లెక్కలు మారుతున్నట్లుగా కనబడుతున్నదంట. ఎందుకనంటే విడమి యార్చి మీద కాపీ రైట్లు ఉన్నాయి అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయంట. ఒక హాలీవుడ్ సైన్మాని కాపీ కొట్టిర్రు అనుకుంటా వార్తలు అయితే వినబడుతున్నాయంట. ఇక ఎట్టకేలకు ఇప్పుడు ఈ సైన్మా విడుదల అవుతుందా లేదా అనే సందేహం వ్యక్తమవుతున్నదంట. గది గిట్లా సంక్రాంతి బరిలగ్గి సైన్మా విడుదలవుతుందా అనే సందేహాలు గిట్లా వ్యక్తమవుతున్నాయంట. మరో పక్కనేవో ఇక ఖచ్చితంగా గది వాయిదా పడుతుంది అని మీడియా సంస్థలు ఇప్పటికే ప్రచారం జరుగుతున్నదంట. ఒకవేళ గదే జరిగితే గినక రామ్ చరణ్ సైన్మాకు ఈడాగాని ఆడగాని తమిళంలో గిట్లా ఎక్కడ డోకా లేదు. ఇక ఆడగిచ్చ కలిసి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంతకు నిజంగానే ఈ సైన్మా వాయిదా పడొచ్చంటారా? మీకేమనిపిస్తున్నది? కామెంట్లలో కామెంట్ పెట్టురి. అట్లనే అడగంటుంటా అది కూడా నొక్కురి మళ్ళొస్తా.